ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. టీ చిలకమ్మ కన్యారాశి వాళ్ళ జ్యోతిష్, కన్యారాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యారాశి వాళ్ళ జ్యోతిష్వాణి. టీ చిలకమ్మ కన్యారాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? టీ చిలకమ్మ తే కన్యారాశి వాళ్ళ జ్యోతిష్. కన్యారాశి వాళ్ళకి మహాలక్ష్మి. కన్యారాశి వాళ్ళు ఎందుకో కానీ పుట్టుక నుంచి మంచిగా తెలివిగల వాళ్ళు. చదువులైనా కానీ, ఇంట్లో మాట్లాడడమైనా కానీ, బయట వెళ్ళి ఎక్కడన్నా ఏదన్నా పని చేసినా ఎవరితో మాట్లాడాలనుకున్నా కానీ మంచిగా తెలివి జ్ఞానం చాలా మంచిగా ఉంటుంది. కోపం తాపం పక్కన పెట్టి పని గురించి ఆలోచిస్తారు. ముందు పనులు జరగాలి. ఏ పనైనా ఫటాఫట్ పనులు చేయాలి. ఏ పని చేసినా కటాకట చేయాలి, మంచిగా నడవాలి, మంచిగా చేయాలి అని కొంచెం పనుల గురించి ఆలోచించి పనులు చేసే ప్రయత్నంలో ఉంటారు, కానీ ఆగిపోయేదైతే ఉండరు. ఈ రాశి వాళ్ళకి కొంత నాగదోషం చాలా చెడ్డగుంది. ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ, కన్య రాశి వాళ్ళు సంతానం గురించి ఆలోచించే వాళ్ళు, సంతానం కలగాలి, లైఫ్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఇలా జర నాగదోషం, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కొన్ని దోషాలన్నిటివి చాలా చెడ్డ దోషాలు ఉంటాయి. ఇలాంటి దోషం ఉన్న వాళ్ళకి సంతానముల కష్టం నష్టం బాగుండదు. మళ్ళీ కళ్యాణం చేసుకోవాలనుకున్నా, కళ్యాణం చేసి ఇవ్వాలనుకున్నా కుజదోష, ఈ దోషాలు, ఈ నాగదోషం, ఈ సర్పదోషం ఉంటే ఏమవుతుందంటే జరిగాయి పనులు దగ్గర దంక వస్తాయి, మళ్ళీ దూరం అయిపోతుంది. దగ్గర దంక వస్తుంది, మళ్ళీ దూరం అయిపోతుంది. మనసు శాంతం ఉండదు. చేయిపెట్టిన పని కలిసి రాదు. ఏమాయరా అట్టెట్లాయే ఇట్టెట్లాయమని బాధపడడమే తప్ప మళ్ళీ ఇంకేముండదు. నాగదోషం అంటే చాలా మంచిది కాదండి. ఈ దోషం తొలగించుకోమనాలి. ఈ దోషంకి స్త్రీ దగ్గర వెళ్ళి రావుకేతు పూజ చేసుకోవచ్చినా మంచిది, శ్రీశైలపై దర్శనం చేసుకోవచ్చినా మంచిది. కానీ కొంత దరిద్రం అది ఎట్లా ఉంటుందంటే ఐస్కంతం అతికినట్టే ఉంటుంది. కొన్ని పోతాయి. కానీ సంతానం నాగదోషంగా తొందరగా వెళ్ళిపోయిందంటే సంతానం వెంటనే అవుతారు. చాలా మంచిది. ఈ నాగదోషం, కుజదోషం, ఈ సర్పదోషం వెళ్ళిపోతే కళ్యాణం కూడా కాని వాళ్ళకి తొందరగానే అయిపోతుంది. ఈ దోషాల వలన వచ్చే నీళ్ళకి ఆనకట్ట వేస్తే ఆ నీళ్ళు వచ్చి ఎట్లా ఆగిపోతాయో, ఆ దరిద్రం అట్టే పై మీద ఉంటే ఏ పని అయినా కానీ తొందరగా జరగదు. ఇలాగే ఆగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వాళ్లకు పెద్దలు సేవించడం, పెద్దలకు సేవ చేయాలి, పెద్దలకు ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళకి మంచిగా ఉండాలి, వాళ్ళతోన ఉల్టపల్ట మాట్లాడవద్దు, వాళ్ళ మనసు బాధ పెట్టవద్దు, వాళ్ళ మనసు కష్టపెట్టవద్దు. మన ఆనందం గురించి, మన షోకు గురించి, మన తెలివి నుంచి మనం ఏదో పని చేయాలనుకున్న వాళ్ళు పెద్దలు అడ్డంగా వచ్చి అది వద్దు నాయనా, ఇది వద్దు నాయనా, వాళ్ళు అడ్డంగా మాట్లాడితే మీకు ఏం తెలుసు, మీకు పెద్ద మనుషులు మీకు ఏం తెలుసు అని అధికారంగా మాట్లాడి వాళ్ళ మనసు బాధ పెట్టి మనం పోవాలని మాత్రం అనుకోరు. ఏమనుకుంటారంటే ఎటుపై పెద్దల దీవెన, పెద్దల మాట, సద్ది మూట, ఆ పెద్దల మాట వినాలి, వాళ్ళ మాట కాదనవద్దు, వాళ్ళ మాట మేము వినిపోవాలి, వాళ్ళ మాట వినిపోతే చాలా బాగుంటుంది కదమని పెద్దలనికి గౌరవించరు. పెద్దల మాట మీరు వింటారు, చాలా బాగుంటుంది. చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. ఉన్న బాధపడడం, ఉన్న కష్టపడడం, బాగానే బాధపడ్డారు, బాగానే కష్టపడ్డారు, అదంతా వెళ్ళిపోయింది. కానీ ఇంటి లోపల ఆరోగ్య సమస్య అనేది చాలా చెడ్డగొచ్చి కూస్తున్నది. ఇంతవరకు కొంత ఆరోగ్య సమస్య గురిక లేని ఆపతి లేని సంపత్తి వచ్చిన కానీ ఆపిండ్రు. ఇప్పుడు వచ్చిన ఈ కష్టబాధానికి మాత్రం ఆపుతలేరు. భగవంతుడా ఏడుకొస్తునైనా నీ దయ ఉండాలని ఆ పరమాత్మనికి నమ్మి నడుస్తున్నారు. పైసా నాశనం, పైసా ఎటు వస్తుందో అటే పోతుంది, బరకతి లేకుండా అయిపోతుంది. నమ్మిన వాళ్ళు కూడా దూరం అయిపోతుండ్రు. ఏది చేయాలనుకున్నా కానీ వెనక ముందలవుతుంది. అన్నిటికన్నా మాత్రము ఇంటి మీద ఉన్న ఈ ఒక్క దరిద్రం కొంచెం దూరం చేసుకోవాలి. ఏదైనా పని అడ్డం ఉంటే అది దూరం చేసుకోవాలి. మనసు శాంతం లేకుండా ఉన్నారు. ముందు చేయిపెట్టిన పని కలిసి వస్తలేదు. ముందల జయం జరుగుతుంది, కానీ తొందర మాత్రం పడకండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 7
చాలా మంచిగా బలపడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే గురుబలం చాలా బాగుంది. తొందరపడండి, చేసే పనులు మీరు తొందరగా చేయండి, అంత మంచి జరుగుతుంది. ఏడపైన కానీ గెలుస్తారు. దరిద్రం అంతా పక్కకు జరిగిపోతుంది. గురుబలం ముందల చాలా బాగుంది, అంతా జయమే జరుగుతుంది. తొందర మాత్రం పడకండి. మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. ఇంకా ఇంట్లో చెప్పాలంటే 190 ఎన్నో ఉంటాయి, అవన్నీ చాలా ఉంటాయి, అదంతా చెప్పుకుంటే కాదు. మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.